అందరికీ నమస్తే అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మంది షేర్ అవుతుంది. సో ఏదైతే కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదం అందరికీ తెలుసు. సో ఏంటంటే దాని మీద ఇది కేవలం ఏంటంటే ఒక మద్యం వల్లే ఇంతమంది ఆ ప్రమాదంలో చిక్కుకొని చనిపోయారని చెప్పేసి సాక్షి అయితే ఈరోజు ఒక కథనం రాయడం జరిగింది. సో ఎవరైతే యాక్సిడెంట్కి గురిపడ్డటువంటి శివశంకర్ ఉన్నాడో అతను రాత్రి 2:30 సమయంలో ఒక పెట్రోల్ బంకులో అతని మిత్రుడు అయినటువంటి రవిశంకర్ అనే ఒక వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా ఎక్కడో మద్యం సాగి రాత్రి 2:30కి సీసీ కెమెరాలో ఆయిల్ కొట్టించుకున్న సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం చూస్తే అతను బైక్ తిప్పిన విధానం కానివ్వండి, అతను ఏదైతే బైక్ని స్కిడ్ చేసిన విధానం కానివ్వండి, ఇవన్నీ చూస్తే అతను మద్యం తాగినట్టుగా సాధారణమైనటువంటి పౌరులకు ఎవరికైనా సరే ఇట్టే అర్థమవుతుంది. సో ఇదేంటంటే కేవలం బెల్ట్ షాపుల ద్వారాగా మద్యం ఏదైతే అర్ధరాత్రిలా రాత్రి పగలని లేకుండా ఏ విధంగా అయితే అమ్ముతారో వాళ్ళు అలాంటి బెల్ట్ షాపుల దగ్గర మందు తాగి ఈ ప్రమాదం జరిగినట్టుగా కొన్ని ఊహాగానాలు, కొన్ని కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే నిజంగా ఏంటంటే టైం టు టైం ఉన్నటువంటి ఏవైతే వైన్ షాపులు ఉంటాయో అవి ఈరోజు మన రాష్ట్రంలో కానివ్వండి, ఏ రాష్ట్రంలో అయినా సరే, అంటే పక్క రాష్ట్రంలో కానివ్వండి, ఇక్కడ మనం చూసుకోవచ్చు. టైం లేకుండా విచ్చలవిడిగా అయితే మద్యం అర్ధరాత్రి 12 అయినా, తెల్లవారుజాము 4 అయినా, 2 అయినా సరే వెళ్ళి డోర్ కొడతా ఉంటే కింద నుంచి బాటిల్స్ ఇస్తున్నటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో కనపడుతూ ఉన్నాయి. సో మద్యం ఎందుకు నియంత్రణ ఉండాలి అంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా, మద్యం అనేది ఎక్కువగా తాగితే మనిషి అనేవాడు రాక్షసుడు అయిపోతాడు కనుక ఇవన్నీ కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉదయం 11 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు ఇంకెక్కడ కూడా బెల్ట్లో అమ్మకుండా ఆయన మద్యం మీద అయితే రేట్లు ఎక్కువ పెంచినా సరే ఒక నియంత్రణకు తీసుకురావడం జరిగింది. తద్వారా ఏంటంటే మద్యం తాగే వాళ్ళ సంఖ్య కూడా తగ్గింది. సో ఏంటంటే ఇంకా ప్రమాదం జరిగినప్పుడు రకరకాలైనటువంటి ఒపీనియన్లు వస్తాయి. సో అలాగే ఆ డ్రైవర్ కూడా యాక్సిడెంట్ అయిన వెంటనే వాళ్ళెవరికి అలర్ట్ చేయకుండా అతను దూకి పారిపోయాడని చెప్పేసి కొంత అది కూడా నడుస్తోంది. సో ఎట్టకేలకి ఏంటంటే అత్యంత బాధాకరమైన సంఘటన ఏంటంటే దాంట్లో దాదాపుగా జనం చనిపోవడం జరిగింది. సో ఇదంతా జరిగిందంట మద్యం వల్లే జరిగిందని చెప్పేసి పోలీస్ ఇంట్రాగేషన్లో రోజుకొక నమ్మలేనటువంటి నిజం బయటపడుతోంది. సో ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే, సో రేపు ఏదైతే హుదూద్ అనే తుఫాను కారణంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాబోతోంది. సో అదేంటంటే